ఏవండి, మీ అమ్మా నాన్నల్ని మీ తమ్ముడి దగ్గరికి ఎప్పుడు పంపిస్తారు? తమ్ముడు ఇక్కడే ఉంచమన్నాడు అమ్మా నాన్నల్ని. ఇక్కడే ఉంచడం ఏంటి? 3 నెలలు మనము 3 నెలలు వాళ్ళు కదా చూసుకోవడం అన్నది మీ మరదలు. అదే గాని తమ్ముడు డ్యూటీ పని మీద వేరే ఊరు వెళ్తున్నాడట. దానికి నేనేం చేశాను? రేపు నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నా. సరే నువ్వు వెళ్ళిరా, మరి మీరేం చేస్తారు? నేను అమ్మ వాళ్ళని చూసుకుంటా. నోరు మూసుకొని బయలుదేరు. మనం ఏమైనా మామూలు చూడ్డానికి వెళ్ళట్లేదు. రేపు నా మేనకోడలిది చెవులు గుట్టుడు ఫంక్షన్ ఉందంట. మన ఇద్దరిని తప్పకుండా రమ్మన్నాడు నా తమ్ముడు. అది కాదే అమ్మ. మీరేం చెప్పకండి, మనం వెళ్తున్నాం అంతే. మీ తమ్ముడిని రమ్మని మీ అమ్మా నాన్నల్ని తీసుకెళ్ళమనండి. సరే. హలో తమ్ముడు. అన్నయ్య ఒకసారి ఇంటికి రారా. ఎందుకన్నయ్య? ఏం లేదురా, ముందైతే నువ్వు ఇంటికి రా. అన్నయ్య రాండ్రా లోపలికి, అక్కడే ఉన్నారే. ఏంటన్నయ్య ఇంటికి రమ్మన్నావు? ఏం లేదురా, అమ్మ నాన్నల్ని మీరు తీసుకెళ్తారని రమ్మన్నా. అదేంటి బావ గారు, ఆయన ముందే చెప్పారు కదా డ్యూటీ పని మీద వేరే ఊరు వెళ్తున్నా అని. అదే కానమ్మా, రేపు మా బామ్మడిది వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందమ్మా, నువ్వు తప్పకుండా వెళ్ళాలమ్మా. దానికి మేమేం చేయాలి బావ గారు? మీ ఇష్టం వాళ్ళ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. అలా అంటావేంటి సాధన? మా వాటా అయిపోయింది. న్యాయంగా మాట్లాడాలంటే ఇప్పుడు మీరే చూసుకోవాలి. ఇప్పుడేంటి, మాకు చూసుకోవడానికి కుదరదు అంతే. వింటా ఉంటే కూర్చోబెట్టి ఎన్నైనా చెప్తారు. రండి పోదాం. చూసారా, మీ తమ్ముడు మీ మరదలు అనుకున్నారుగా, కనీసం బావగారనే మర్యాద లేకుండా మీతో ఎలా మాట్లాడుతుందో. ఇప్పటికైనా తెలిసిందా? నా వాళ్ళు అని నెత్తికెక్కించుకున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీరు మీ అమ్మా నాన్న.